డ్రగ్స్ నియంత్రణపై ఫోకస్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ మత్తు పదార్థాలను విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే ఉప్పల్లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్ను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు ఎండీఎంఏ, ఓపీఎం డ్రగ్స్ తరలిస్తున్నారు అనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చేస్తున్నారు. నిందితుల నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ, 500 గ్రాముల నల్లమందు, 4 మొబైల్స్ సీజ్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గత కొన్నేళ్లుగా రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజస్థాన్ లో గ్రామ్ ఎండీఎంఏ 5,000కు, గ్రామ్ ఓపీఎం 2,000కు కొని హైదరాబాద్ లో 10 నుంచి 12,000కు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓకే, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్. ఇలా హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లర్లు ఎక్కువగా మారారని చెప్పుకోవచ్చు. అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగరాన్ని ఎంచుకొని డ్రగ్స్ ను సరఫరా చేస్తూ క్రయ విక్రయాలు చేస్తున్నట్టుగా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకి అయితే వచ్చారు. దాదాపు గత కొన్నేళ్ల నుంచి కూడా దాదాపు 2-3 ఏళ్ల నుంచి అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ ను అరికడదామని డ్రగ్స్ పేరు కూడా హైదరాబాద్ మహానగరంలో వినపడొద్దని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఆదేశాలు పోలీసులకు ఇచ్చినటువంటి నేపథ్యం. అప్పటి నుంచి కూడా దాదాపు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా డ్రగ్స్ ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు, డ్రగ్స్ కావచ్చు, అమ్ముతున్న ముఠా లేకుంటే కస్టమర్స్ వీరందరిపైన కూడా నిఘా ఉంచారు. గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదైన కేసులకు సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారిపైన కూడా నిఘా పెట్టారు. అయితే ఉప్పల్లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్లు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుండి కూడా హైదరాబాద్ కు ఎండీఎంఏతో పాటు డ్రగ్స్ సంబంధించి ఉప్పల్లో కారులో తరలిస్తుండగా కూడా ఉప్పల్ పోలీసులతో సహా ఇది ఎల్బీనగర్ ఎస్ఓటీ బృందం పోలీసులు సీజ్ చేశారు. రాజస్థాన్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మనోజ్ విష్ణుతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరొక ప్రధాన నిందితుడైన అతను పరారు ఉన్నాడు, రాజస్థాన్ నివాసి. అతనే రాజస్థాన్ కి డ్రగ్స్ తీసుకొచ్చి రాజస్థాన్ నుంచి నేరుగా హైదరాబాద్ లో విక్రయాలు చేస్తున్నట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిందితులు కూడా ఎండీఎంఏ డ్రగ్స్ 100 గ్రాములతో పాటు ఆ నల్లమందుకు సంబంధించి నల్లమందు డ్రగ్స్ లో వినియోగిస్తారు. 500 గ్రాముల క్వాంటిటీతో పాటు 4 మొబైల్ ఫోన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్ల నుంచి కూడా రాజస్థాన్ నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తూ క్రయ విక్రయాలు చేస్తున్నట్టుగా ప్రధాన ప్రాథమిక అంచనాకి వచ్చారు. రాజస్థాన్ గ్రాము అక్కడి నుంచి తీసుకొచ్చి ఎండీఎంఏ 5,000కు కొని ఇక్కడ గ్రామ్ ఓపీఎం కూడా 2,000కు కొని హైదరాబాద్ లో 10 నుంచి 12,000కు అమ్ముతున్నట్టుగా నిందితులను కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. నిందితులపై గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసులు కూడా నమోదయ్యాయి. అయితే హైదరాబాద్ నగరానికి సంబంధించి చూసుకుంటే ఎక్కువగా డ్రగ్స్ వినియోగించారు. ఎక్కువగా యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా మంది మత్తుకు బానిస అవుతున్నారు. వీటన్నింటి కూడా అరికట్టేందుకు ఒకవైపు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదైన కేసుల వ్యక్తుల వివరాలు సేకరిస్తూ వాళ్ళపైన నిఘా ఉంటూ డ్రగ్స్ ను అరికడుతుంటే ఇప్పటికే హైదరాబాద్ లో డ్రగ్స్ ఎక్కువగా సేల్స్ అవుతున్నాయని గమనించి డ్రగ్స్ ముఠా అంతా కూడా హైదరాబాద్ నగరం పైనే దృష్టి సారించింది. ఇప్పటికే రాజస్థాన్, గోవా, ముంబై లాంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా డ్రగ్స్ ను ఎగుమతి చేసుకుంటూ అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే డ్రగ్స్ సేవించినా ఒకవేళ పట్టుబడ్డ క్రయ విక్రయాలు చేసిన కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే డ్రగ్స్ పెడ్లర్ మీద కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు కూడా నమోదు చేస్తున్న నేపథ్యం అయితే మొత్తాన్ని చూసుకుంటే డ్రగ్స్ పెడ్లర్ల మీద ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకోవచ్చు. అమరేందర్, వీరి దగ్గర నుంచి ఇంకా చైన్ ముఠాలకు సంబంధించి అంటే ఇదే డ్రగ్స్ ముఠాలకు సంబంధించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారా? మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ దందాకు సంబంధించి అని? ప్రస్తుతానికి గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న తనిఖీలో భాగంగా అంతర్రాష్ట్ర ముఠాలు అయితే పట్టుబడుతున్నాయి. ఇవాళ పట్టుబడిన రాజస్థాన్ చెందిన ఇద్దరు సంబంధించి ఇటు మనోజ్ విష్ణుతో పాటు బుతారా ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే అరెస్ట్ పోలీసులు అయితే చేశారు. ప్రస్తుతానికి వీళ్ళకు డ్రగ్స్ విక్రయిస్తున్న మరొకరు పరారులో ఉన్నట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతానికి ఇద్దరిని అదుపులోకి విచారిస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి ఈ డ్రగ్స్ చేస్తున్నారు, రాజస్థాన్ కి మీకు డ్రగ్స్ ఎవరు అమ్మకాలు చేస్తున్నారు, అక్కడి నుంచి ఏ మార్గం ద్వారా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఇక్కడికి తీసుకొస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి కారులో భారీగా అంటే ప్రస్తుతానికి అయితే కొద్ది మొత్తంలోనే అమ్ముతుండగా ఏదైతే తరలిస్తుండగా పట్టుబడ్డారో ఈ డ్రగ్స్ గ్రాముల మొత్తంలో దొరికాయి కాబట్టి
కిలోల చొప్పున ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ తీసుకొచ్చి డంపు చేస్తున్నారు, హైదరాబాద్ నగరాన్ని ఎందుకు ఎంచుకున్నారు, హైదరాబాద్ లో ఎవరెవరు మీకు సపోర్ట్ గా ఉన్నారు, మరోవైపు రాజస్థాన్కి డ్రగ్స్ భారీగా వస్తుండడంతో ఆ డ్రగ్స్ రాజస్థాన్కి ఎవరు పంపుతున్నారు అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా విచారిస్తున్న పరిస్థితులు మరికొద్ది రోజుల్లోనే మరికొన్ని అరెస్టులు ఉంటాయని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.